తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్యోపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. సూర్యోస్మి తల్లి. గురుగారు, సూర్యోస్మి నిజంగా మీరు అలా అంటూనే చాలా ఆనందంగా అనిపిస్తుంటుంది ఫస్ట్. సో అయితే భీష్మ ఏకాదశి వస్తుంది. భీష్మ ఏకాదశి చాలా ప్రత్యేకమైన రోజు అని చెప్పి అంటున్నారు. ఏంటి ఆ విశిష్టత మీ మాటల్లో ఒకసారి? అమ్మ, అంటే మనకి హిందూ ధర్మంలో సనాతనమైనది, అతి పురాతనమైనది, ఆధ్యాత్మికత కలిగినటువంటిది హిందూ ధర్మం. హిందూ ధర్మంలో వచ్చే ప్రతి పండగ, పర్వం ఎంతో ఉపయోగకరమైంది. ఎందుకు, ఎవరికి ఉపయోగం? ఇప్పుడు మనం భీష్ముడి గురించి మాట్లాడుకుంటున్నాం. అక్కడ కౌరవుల పక్షాన ఉంటూ ఒక యుద్ధాన్ని చేయించాడు ఆయనే ధర్మంగా ఉండుంటే ఆ యుద్ధం జరిగి ఉండకపోను కదా, జరగకూడదు. కానీ మరి అలాంటి వ్యక్తికి ఒక విశిష్టమైనటువంటి స్థానాన్ని ఇవ్వడం జరిగింది. అంటే ప్రతి పురాణము, ఇతిహాసము, గ్రంథం అంటే రామాయణం కానీ, భారతం కానీ, మహాభాగవతం కానీ, ఇవన్నీ మనకి ఏం చెప్తాయి? మనిషి యొక్క అభ్యున్నతి ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, ఈ వివరాలని తెలియచేయడం కోసం ఇవన్నీ మన కోసం ట్రాన్స్ఫర్ చేయబడింది. మన కోసం జరిగింది ఇవంతా. అక్కడప్పుడు అదంతా జరిగిపోయింది. దాన్ని మనం పురస్కరించుకుని మాట్లాడుకుంటూ ఆయా పర్వదినాలలో మనం ఏమి ఆచరిస్తే ఈ జన్మకి సార్థకత వస్తుంది తెలియచెప్పడమే హిందూ ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అందుకనే ధర్మో రక్షతి రక్షిత. ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది, ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. ధర్మాన్ని రక్షిస్తే మిమ్మల్ని రక్షించదు. ధర్మాన్ని పట్టుకో, అది నీకు ఎల్లవేళలా కాపలా ఉంటుంది, అదే నిన్ను రక్షిస్తుంది. ధర్మాన్ని మనం రక్షించాల్సిన అవసరం ఏం లేదు. మనల్ని మనం రక్షించుకోవాలంటే ధర్మాన్ని పట్టుకోవాలి. ధర్మో రక్షతి రక్షిత, అదే శరణం అని చెప్పడం. ఇక్కడ ధర్మం ఏంటి అంటే, భీష్మాచార్యులు వారు ఉన్నారు. భీష్మ ఆచార్యులు. ఆయనకి ఆచార్య అని ఎందుకు పేరు వచ్చింది? ఆయన ఒరిజినల్గా అయితే కౌరవుల పక్షాన నుండి పాండవులతో యుద్ధం చేయించినందుకు దుర్మార్గుడు అనాలి కదా, అంతే కదా. కానీ ఆయన అంటే ఈ ఏకాదశి, మాఘశుద్ధ ఏకాదశి రోజు తన శరీరాన్ని విడిచిపెట్టడం కోసం ఒక వరం కోరుకోవటం. ఆ మధ్యలో ఆయన మానవాళి అభ్యున్నతి కోసం తను తరిస్తూ జనులను తరింపచేయటానికి విష్ణు సహస్రనామార్చన ఇచ్చాడు ఆయన. ఆ పరమేశ్వరుడిని, ఆ పరమాత్మనే, కృష్ణ భగవానుడినే శ్రీ విష్ణువుగా భావన చూస్తూ ఆయనను చూస్తూ చేసినటువంటి స్తోత్రం విష్ణు సహస్రనామార్చన స్తోత్రం. ఆయన నోటిలోంచి జారువారింది కదా, అది మనందరి మానవాళికి అభ్యున్నతికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆచార్యులు, భీష్మాచార్యులు, కురువృద్ధులు, పెద్ద అంటే మనందరికీ కూడా ఆయన పెద్ద పితామహుడు. ఆ దినాన్ని మనం అభ్యున్నతి సాధించడం కోసం ఉపయోగించుకోవాలని మనకి ఇప్పుడున్నటువంటి ఇక్కడ ఈ జనరేషన్లో అంటే ఆదిశంకరాచార్యుల వారిని నరిచే పరమేశ్వరుడు అన్నాం. ఇక్కడ మనకి ప్రవచనం ద్వారా ఇలాంటి పురాణాలు, ఇతిహాసాలని వాగ్దాటితో ఇస్తున్నటువంటి ఈశ్వరుడు చాగంటి కోటేశ్వరరావు గారు, సామవేద సన్ముఖ శర్మ గారు. అంటే ఈ పెద్దలు ఆ పురాణ ఇతిహాసాలను మనకి చదివి వినిపించి అక్కడ ఆచరించాల్సినటువంటి ధర్మాలను మనకు తెలియచెప్తూ ఉన్నారు. నిజంగా అంటే ఒక మనిషి అభ్యున్నతి సాధించాలి, జన్మ సార్థకం కావాలంటే ఇలాంటివన్నీ ఆచరించాలి. అందులోనూ ఇక్కడ మనం మాఘమాసానికి వస్తే, అఘము అంటే పాపము. మాఘము అనగానే మాఘమాసంలో ఈ పాపాలని పరిశేచనం చేసుకోవడానికి, శుభ్రపరుచుకోవటానికి అనువైనటువంటి మాసం. అంటే దక్షిణాయనం అంతా కూడా మనం జీవితాన్ని ఎలా గడిపామో పక్కన పెడితే, ఉత్తరాయణ పుణ్యకాలలో మనం ఆచరించేటువంటి ప్రతి కార్యము కూడా పుణ్యాన్ని సంతరింప చేసుకునేలా ఉండాలి, పుణ్యాన్ని పెంపొందించుకునేలా ఉండాలి. జన్మజన్మల పాపాలను కూడా ప్రక్షాళన చేసుకోవటానికి ఈ మాఘమాసం ఎంతో ఉపయుక్తకరమైంది. చాలా మనకి స్టార్టింగ్ పండగ జరుపుకుంటాం. ఈయన మకర రాశిలో సంచారం చేసే సమయాన్ని, మకర సంక్రాంతి ఉత్సవాలు చేసుకుంటాం ఆడంబరంగా. కొత్త బట్టలు కట్టుకొని మామిడి తోరణాలతో ప్రతి ఇల్లు కూడా కలకలలాడుతూ ఉంటుంది. అంటే మన జీవితాల్లో కొత్త ధనం, పండుగ వాతావరణం వెలకొంది అని చెప్పడం. ఇక అక్కడ నుంచి మనం కార్యక్రమాలు చేసుకుంటాం. మాఘమాసం స్టార్ట్ అవగానే పాడ్యమితో మనకి రాజశ్యామల నవరాత్రులు, శ్యామల నవరాత్రులు. ఇవి అంటే దశమహావిద్యలు ఆచరించే వాళ్ళకి బాగా తెలుసుంటాయి. ఇవి గుప్త నవరాత్రుల కింద ఉన్నాయి. అంటే ఇక్కడ ప్రతిదీ కూడా ఆ సూర్యుడే. అంటే మనం చేసే పాపాలకి, పుణ్యాలకి కర్మ సాక్షి పరమేశ్వర స్వరూపంలో అయినటువంటి సూర్యనారాయణమూర్తి. బ్రహ్మ విష్ణు శివాత్మక స్వరూపుడు సూర్యనారాయణమూర్తి.
అంటే మీరు ఏ దేవీ దేవత ఉపాసకులైనా మీరు ఎన్ని రకాల పూజలు చేసినా ఇది చేయకుండా అది ఫలితాన్ని ఇవ్వదు. కానీ మీరు అది చేసి అంటే సూర్యనారాయణమూర్తిని ఆరాధించుతూ రాజశ్యామల చేశారు అనుకోండి, ఇంకా అభ్యున్నత అనమాట. అంటే ఇది చేస్తే అది కంపల్సరీ చేయాలి, ఇది చేస్తే అది కంపల్సరీ చేయాల్సిన అవసరం ఉండదు. అంటే సూర్యుడిని ఆరాధిస్తే మిగతా ఆరాధించకపోయినా పర్వాలేదు, మిగతా ఆరాధిస్తే కంపల్సరీ సూర్యుడిని ఆరాధించాలి, ఎగ్జెప్షన్ లేదు. అంటే ఇప్పుడు చూడండి, మనకు గుళ్ళోకి వెళ్ళి మనకు అర్చన చేసే పంతులు గారు ఉన్నారు. ఆ అమ్మవారిని అర్చించాలంటే ఆయన సంధ్యావందన పరుడై ఉండాలి, గాయత్రి చేయాలి, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. అప్పుడే ఆ అర్హత ఆ పంతులు గారికి బ్రాహ్మణుడికి వస్తుంది, లేకపోతే రాదు. అంటే మీరు ఆచరించే దైవాన్ని సూర్యమండలంలో చూసి దర్శించి ఆచరిస్తే సరిపోతుంది. అంటే అంత వైశిష్టమైనటువంటి మాసం మాఘమాసం. సకల దేవతలు ఇక్కడ కొలువై ఉన్నారనడానికి మనకి ఫస్ట్ స్టార్టింగ్ రాజశ్యామల అనుకుందాం. రాజశ్యామల సప్తమి, రథ సప్తమి, తర్వాత భీష్మ ఏకాదశి, తర్వాత మాఘ పౌర్ణమి, తర్వాత మహాశివరాత్రి. అన్ని విశేషమైన మొత్తం అన్నీ కూడా అంటే మనం ఆచరించే ధర్మాలు షణ్మతాలు ఏవైతే ఉన్నాయో, ఇది అంబిక, విష్ణు, శివ, స్కంద, గణపతి, సూర్యనారాయణమూర్తి, ఇవన్నీ కూడా ఒకే మాసంలో రావటం ఈ మాసానికి ఉన్నటువంటి వైశిష్టం. అందులో ఇక్కడ తరించడానికి మనకి ఆ భీష్మ తర్పణాలు అని చెప్పేసి అని ఇస్తారు. అది ప్రతి ఒక్కరూ చేయాలి, ఆచరించాలి. భీష్మ తర్పణాలు వదలడంలో అమితమైనటువంటి పుణ్యం ఆపాదించబడుతుంది. ఇప్పుడు ఆయన ఎవరో మనకు తెలియదు, వృద్ధుడు, ఆచార్యులు, గురుదేవులు కాబట్టి ఆయనకి విడిచిపెట్టడం ద్వారా తర్పణాలు విడిచిపెట్టడం, తిల తర్పణాలు అంటారు. నువ్వులు బటన వేలు కంటించుకుని ఆ రోజు తర్పణాలు విడిచిపెడతారు. ఇది ప్రతి ఒక్కరూ ఆచరించాల్సినటువంటి విధి విధానం. ఆ రోజు విష్ణు సహస్రనామార్చన పారాయణ ఎంతో విశేషమైనటువంటిది, అద్భుతమైనటువంటి పుణ్యాన్ని కలిగింపచేస్తుంది. విధి విధానాలతో సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్ళి ఈ తర్పణాలని మీకు బ్రాహ్మణులు ఉంటారు, పంతులు ఉంటారు, వాళ్ళతో చేయించుకుంటే ఇంకా మంచిది. లేదు మీకు మీరే ఒక బొటన వేలికి నువ్వులను అంటించుకుని తర్పణాలు విడిచిపెడితే చాలా అద్భుతం. ఉదయం సమయంలో చేయాలి, ఉదయమే చేయాలమ్మా. ఉదయం చేసిన తర్వాత మనం యథావిధిగా సూర్యనారాయణమూర్తిని, ఏకాదశి ఉపవాసాలు చేసేవాళ్ళు ఉంటారు, ఏకాదశి ఉపవాసాన్ని పాటిస్తూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కూడా విష్ణు సహస్రనామార్చన చేస్తే దీనికి మించినటువంటి పుణ్యఫలం ఇంకోటి ఉండదు. ఆ రోజు భీష్ముడి విశిష్టత కూడా వినాలి అనేసి అంటారు. కంపల్సరీ. అంటే ఇప్పుడు ఎందుకు విడిచిపెడుతున్నామో తెలియాలమ్మా, ఎవరికి విడిచిపెడుతున్నాం. ఇప్పుడు మా తాతగారు ఉన్నారు, ఆయనకి నేను ఆ రోజు తర్పణాలు విడిచిపెడుతున్నాను అనుకున్నాను. మా తాతగారి గురించి నాకు తెలియాలి కదా, ఆ గొప్ప తెలిసినప్పుడు నేను గర్వంగా చేస్తాను ఆ పనిని. ఈయన మనకి పితామహుడు, మన పితృదేవతలకే పితామహుడు లాంటి వారు కాబట్టి యుగ పురుషుడు. అంటే ఆ యుగంలో ఆ స్వామివారిని కనులారా చూసి మనకి విష్ణు సహస్రనామార్చన అందించినటువంటి ఆచార్యులు కాబట్టి ఆయనకి విడిచిపెట్టడం ద్వారా ఇంతకు మించి మనకి ఇంక పుణ్యం ఉండదు. అందుకని వినాలి. అంటే మనం ఇదే ఒకటే కాదు, ప్రతి పురాణం వినాలమ్మా. మన కోసం కంఠశ్వాస పెట్టుకుని ఆయన సమయాన్ని కేటాయించి చాగంటి కోటేశ్వరరావు గారు వీళ్ళు ఎందుకు చెప్తున్నారు, మనం తరిస్తామని. ఇప్పుడు వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళకి వచ్చు, కంఠస్థ పట్టేశారు, మనకు చెప్పాల్సిన అవసరం లేదు. మనల్ని తరింప చేయడానికి చెప్తున్నారు కాబట్టి కంపల్సరీ ఆ రోజు వినాలి. మనం ఆ పురాణాన్ని విని ఆ పుణ్యాన్ని మనం వంట పట్టుకోవాలి. వంట పట్టడం కోసమే వినాలి. ఏదో చేసేస్తున్నాం కొరత బొటన వేలు కంటించుకోమన్నారు, నీళ్ళు విడిచిపెట్టమన్నారు కాదు. మనం ఎందుకు చేస్తున్నాం, విధి విధానాలు తెలియాలి. అప్పుడు మనసు శరీరం లగ్నమై మీరు చేసేది పితృలోకాలకు వెళ్తుంది. అయితే తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు కూడా ఇలా వదలొచ్చు అంటారా? ఇక్కడ తల్లిదండ్రులు, ఇప్పుడు ఆయన ఎవరు, తండ్రికే తండ్రి కదా, ఇది అందరూ విడిచిపెట్టాలి. ఇప్పుడు పిల్లలు లేని వాళ్ళు విడిచిపెడితే మళ్ళీ ఏకాదశి, భీష్మ ఏకాదశి వచ్చేసరికి ఆ ఇంట్లో బిడ్డలు పుడతారని చెప్పేసి చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు. పిల్లలు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకి తల్లిదండ్రులు ఉండుంటారు. ఆ మాట వృధా పోయినట్ట కాదు కదా. అలా ఇది అందరూ చేసేది, ఇది అందరూ చేయాలి. దీనివల్ల ఖచ్చితంగా మంచి ఫలితం 100%, 100%. హిందూ ధర్మం ఎప్పుడూ కూడా మనిషిని బాగు చేయడానికి తప్ప పాడు చేయడానికి ఉండదు. నష్టం అనేది ఏదో ఉండదు. వాళ్ళు చెప్పారు అంటే చాలా శాస్త్ర పరిశోధన చేసిన తర్వాతే మాట్లాడతారు, శాస్త్రీయ అనుభవం ఉన్న వాళ్ళే మాట్లాడతారు. అది ఇవి అంటే ఇప్పుడు ఆ వీడియోస్ కొంతమంది చూసి ఉండకపోవచ్చు. కాబట్టి అలాంటివి వినడం ద్వారా, మాలాంటి వాళ్ళు చెప్పడం ద్వారా ఒక 10 మంది ఆచరించిన. ఇప్పుడు ఇది చూసిన తర్వాత కూడా చాగంటి వారి ప్రవచనం ఆ భీష్ముడికి సంబంధించి కొంచెం వినొచ్చు. వినడం వల్ల ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. అద్భుతంగా ఆయన ఒక మంత్రాన్ని కూడా చెప్పారు చాగంటి కోటేశ్వరరావు గారు. ఆ మంత్రాన్ని కూడా విని ఆ మంత్ర విధానంతో చేసి ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటుంది. ఎందుకంటే ఆ పెద్దలను మన కోసమే చెప్పారమ్మా ఆయన.
వినాలి, పెద్దల మాట చెద్దన్న మూట. ఎగ్జాక్ట్లీ, చాలా చాలా బాగా చెప్పారు, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు గురువుగారు. ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే చాలా మందికి చాలా డౌట్ వస్తుంది. ఆయన మరి కౌరవుల వెంట ఉంటూ యుద్ధం చేయించాడు కదా, అలాంటి వాళ్ళకి మనం ఎందుకు చీట్ పెట్టాలండి? ఆయన ఒక మాట మాట్లాడతాడు శ్రీకృష్ణుడితోటి, స్వామి నేను ఉన్నది ఎక్కడున్నాడు ఆయన? కౌరవుల దగ్గర ఉన్నాడు. ఆ వాళ్ళ తిండి తింటూ ఉన్నప్పుడు ఆయన మనసు కూడా ఎలా ఉంటుంది? వాళ్ళకిలాగే ఉంటుంది. న్యాయం వైపు ధర్మం వైపు ఎందుకు ఆలోచిస్తుంది? కానీ మనసు మాత్రం కృష్ణుడి దగ్గర, విష్ణుమూర్తి దగ్గరే ఉంది. శరీరం మాత్రం ఇబ్బంది పెట్టింది కాబట్టి శరీరాన్ని మాత్రమే ఇబ్బంది పెట్టి అంపశయ్య మీద పడుకోబెట్టడం జరిగింది. అది బాధ శరీరానికి, కానీ మనసు ఉల్లాసంగా ఉంది, భగవంతుడు దృష్టి మీదే ఉంది కాబట్టి విష్ణు సహస్రనామార్చన చేయగలిగాడు. అంటే ఇక్కడ మనం పర్టికులర్గా మాట్లాడుకునేది ఏంటంటే తిండి. మనం ఏదైతే తింటామో అదే మనసు అవుతుంది కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా మనం తినే ప్రతి పదార్థాన్ని చూసుకుని తినాలి. పాత్ర శుద్ధి, పదార్థ శుద్ధి అది లేదు కాబట్టి మనం పాపాల వెంట పడిపోతున్నాం, పాపాలు మనల్ని వెంటాడేస్తున్నాయి. ఇక్కడ మనకు ప్రతిదీ పురాణ ఇతిహాసాలు చెప్పేవి ఏంటి అంటే మనం ఏదైతే తింటామో అది చూసుని తినండి, ఎంత అవసరమో అంత తినండి, అది మిమ్మల్ని నడిపిస్తుందని చెప్పడం కోసం. నిజంగా చాలా 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 అద్భుతమైన మాటలు చెప్పారు గురుగారు. చాలా మందికి తెలియని విషయ పరిజ్ఞానాన్ని తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. నమస్కారం. సూర్యోస్మి. సో చూసారు కదండి, నిజంగా భీష్మ ఏకాదశి, భీష్ముడి యొక్క గొప్పదనం, అసలు ఎందుకు మనం భీష్మ ఏకాదశిని జరుపుకోవాలి, ఎలా జరుపుకోవాలి, జరుపుకోవడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి, అసలు ఆ రోజు చేయవలసిన విధి విధానాలు ఏమిటి, పూర్తిగా డీటెయిల్డ్గా ఈ వీడియో ద్వారా వీక్షించారు కదా. ఖచ్చితంగా గురువుగారు చెప్పిన విధంగా పాటించి అందరూ కూడా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.